ఈ హెడ్డింగ్ గులకరాయి కేసు అట. జగన్ మీద హత్యా ప్రయత్నం జరిగితే కోడికత్తి కేసు. ఇప్పుడు రాయితో దాడి చేస్తే జగన్ మీద దాడి కాదు, గులకరాయి కేసు. చంద్రబాబు నాయుడు మీద క్లెమోర్ మైన్లతో పేల్చినటువంటిది క్లెమోర్ మైన్ కేసు అని రాశారా? జగన్ మీద అవినీతి ఆరోపణలు అయితేనేమో జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు. అదే చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు. మా వాళ్ళని గురించి చెప్పేటప్పుడు పాజిటివ్గా వచ్చేటట్టు, ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు నెగిటివ్గా వచ్చేటట్టు అనేటువంటి ఒక నేరేటివ్ థింకింగ్తో ఒళ్ళు బలుపుతో కూడినటువంటి హెడ్డింగ్ ఇది. ఒక హత్యా ప్రయత్నాన్ని లేకపోతే ఒక దాడిని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఆయుధాన్ని, ఇప్పుడు ఎవరినైనా కాల్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తుపాకీతో కాల్చారంటే తుపాకీ కేసు, లేకపోతే రివాల్వర్లో గుండు దిగిందంటే గుండు కేసు అని రాస్తారా? ఎంత బలుపుతో కూడిన జర్నలిజం చేస్తున్నారు అంటే కుల అహంకారం, ఒళ్ళు బలుపుతో కూడినటువంటి జర్నలిజానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం అనాలి. ఈ హెడ్డింగ్ చూస్తే కనుక వీళ్ళ దిగజారుడు అన్నటువంటిది పతాక స్థాయికి చేరింది అన్నది అర్థమవుతుంది. లేకపోతే